డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఏ లైన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ది అదర్ టూ సైడ్స్ ఇట్ డివైడెడ్ దోస్ sides proportionality if DE parallel BC ఇది ఏబిసిలో మనం ఒక లైన్ ప్యారలల్గా తీసుకున్నాం. ఇది డిఈ అనుకోండి. అప్పుడు ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ రెండు సేమ్ రేషియోస్తో వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్. రైట్ Heron's formula ఫర్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. Heron's formula. If sides are A, B, C and A plus B plus C, semi-perimeter equal to A plus B plus C by 2 and area equal to root of S into S minus A into S minus B into S minus C. Heron's formula. Semi-perimeter అయితే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగము. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అలాగే ఏరియా అంటే రూట్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో అది. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ డెల్టా ఏబిసి సిమిలర్ దీని సింబల్ సిమిలర్ డెల్టా డిఈ ఏబి ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ డిఈ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఏరియా ఆఫ్ డెల్టా ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 54 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ డెల్టా డిఈఎఫ్. రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అని చెప్పుకున్నాం మనం. ఇలా 2 లైన్స్ వస్తే ఇంటర్సెక్ట్ చేసేదాన్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో డిఈ బై ఇది వచ్చేసి ఏబిసి మొత్తం కలిసి 54 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. ఏబి అంటే 3 రెండు సిమిలరే. అప్పుడు మనకు 2 సిమిలర్ ట్రయాంగిల్స్. తర్వాత డిఈ ఏబికి వచ్చేసరికి ఇది ఉంది డిఈఎఫ్. అప్పుడు ఇది 4 ఉంది. ఈ 2 కనుక్కోవాలి. అలాగే మొత్తం ఎంతో కనుక్కోవాలి. సో రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ డిఈ బై ఏబి ఈక్వల్ టు 4/3. రేషియో ఆఫ్ ఏరియాస్ 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9. ఏరియా ఆఫ్ డెల్టా బిఈసి అంటే 54 ఇంటూ 16/9. దీనికి రేషియో చేసి దీనికి స్క్వేర్ చేసి ఇంటూ 54 హోల్ స్క్వేర్ చేస్తే వచ్చిన ఆన్సర్ 96 m². సో అలాగే 2 మార్క్స్ వాళ్ళలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ ది రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. మనము అది ప్రూవ్ చేయాలి. ఏంటంటే ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క రేషియో ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది రేషియోస్ ఆఫ్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ sides. So let 2 similar triangles a corresponding side is ratio k. Each side is bigger k into corresponding of smaller. So highest corresponding to those sides are also is ratio k. Highest heights of corresponding to those sides are also ratio k. ఒక 2 సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ రేషియో వచ్చేసి కే. అలాగే హైట్ ఆఫ్ కరస్పాండింగ్ టు దోస్ సైడ్స్ ఆర్ ఆల్సో రేషియో. రెండింటికి రేషియో కే. మనం దీన్ని ప్రూవ్ చేస్తున్నాం. సో ఆ కరస్పాండింగ్ సైడ్ సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియో సేమ్ కే. ఇంకోటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ రేషియోస్ ఆర్ సేమ్. నెక్స్ట్ వచ్చి ఏరియా. ఈ ఏరియా అంటే మన ఫార్ములా ఏమొస్తుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇది ట్రయాంగిల్స్ రేషియో ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా స్కేల్ కే ఇంటూ కే ఈక్వల్ టు కే స్క్వేర్.
సో ఇందాక వచ్చింది బేస్ అంటే కే, హైట్ అన్న కే అని వచ్చింది, కరస్పాండింగ్ యాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని. సో కే ఇంటూ కే ఈక్వల్ టు కే స్క్వేర్. ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెన్స్ రేషియో ఆఫ్ ఏరియా కే స్క్వేర్, రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ హోల్ స్క్వేర్. సో ప్రూవ్ చేసాం. ఫస్ట్ టైం వచ్చింది సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ బేస్ ఆర్ వచ్చేసి కరస్పాండింగ్ కే అవుద్ది. అలాగే కరస్పాండింగ్ యాంగిల్ హైట్ వచ్చేసి కే అవుద్ది. సో ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వచ్చింది. సో అది కే ఇంటూ కే స్క్వేర్ అవుద్ది. అలాగే రేషియో ఆఫ్ ఏరియాస్ వచ్చేసి కే స్క్వేర్, మొత్తం కే స్క్వేరే వస్తుంది. సో హెన్స్ ప్రూవ్డ్ అని మనం కింద రాయాలి, మర్చిపోకుండా రాయాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి ఈజ్ ఆన్ ఏబి అండ్ ఈ ఆన్ ఏసి సచ్ ది డిఈ ప్యారలల్. ఇలా ఉంటే ప్యారలల్, ఇలా ఉంటే పర్పెండిక్యులర్, ఇలా ఉంటే ప్యారలల్, ఇలా ఉంటే పర్పెండిక్యులర్. ప్రూవ్ దట్ ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసి. సో ప్రూవ్ సిన్స్ డిఈ ప్యారలల్ బీసీ, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏఈడి ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసీవి కరస్పాండింగ్ యాంగిల్స్. దస్ ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ ట్రయాంగిల్ ఏబిసి, ఏఏ సిమిలారిటీ. ఫ్రమ్ సిమిలారిటీ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఏడి బై ఏబి, ఏఈ బై ఏసి, డిఈ బై బీసీ. సో సిమిలర్. హెన్స్ ప్రూవ్డ్ ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసి. ఖచ్చితంగా హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఈసీ. సో మీకు అర్థం కాని క్వశ్చన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.